హే గాయస్, ఎక్కడున్నామో గెస్ చేయండి. సో యాక్చువల్లీ మేము మళ్ళీ డిజ్నీ ల్యాండ్కి వచ్చాము. సో అనుకోకుండా వచ్చామన్నమాట. మాకు వీకెండ్ వచ్చింది, లాంగ్ వీకెండ్. సో మా మామయ్య, అత్తయ్య వాళ్ళ పిల్లలు మమ్మల్ని విజిట్ చేయడానికి వచ్చారు. సో మా దగ్గర నుంచి డిజ్నీ ల్యాండ్ కొంచెం దగ్గర అన్నమాట. సో వాళ్ళు డిజ్నీ ల్యాండ్ చూడాలనుకున్నారు. సో వాళ్ళతో కలిసి మేము కూడా వచ్చాము. సో 2 days ముందే బుక్ చేసుకున్నాము అనుకోకుండా. సర్ప్రైజ్ లాగా ఉంది. ఇప్పుడు ఈ రోజు ఫస్ట్ డిజ్నీ ల్యాండ్ పార్క్ కి వెళ్తున్నాము అండ్ రేపేమో అడ్వెంచర్ పార్క్ అన్నమాట. అండ్ ఎల్లుండి యూనివర్సల్ స్టూడియోస్. సో ఈ 3 కలిపి నేను ఒక వీడియోలోనే పెడదాం అనుకుంటున్నాను. సో అది గైస్. సో జనరల్ గా మేము ఈ లాంగ్ వీకెండ్ ని ఎలా స్పెండ్ చేస్తాము, ఏం చేస్తాము అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో యా, విత్ దట్ లెట్స్ గెట్ ది వీడియో స్టార్టెడ్. లాస్ట్ టైం ఏంటంటే డిజ్నీ ల్యాండ్కి దగ్గరలో ఉన్న హోటల్ బుక్ చేసుకొని ముందు రోజే వెళ్ళి అక్కడ ఉండి నెక్స్ట్ డే డిజ్నీ ల్యాండ్ చూసుకున్నాం. బట్ ఈసారి ఏంటంటే శాండియాగో నుంచి 1.5 hours అనమాట. సో డైరెక్ట్గా మార్నింగే వచ్చేసాము. సో అందుకే పార్కింగ్ చేసుకున్నాం. ఫస్ట్ డిజ్నీ ల్యాండ్లో కార్ పార్క్ చేసుకున్నాము. ఎక్స్ట్రా ఫీజు ఉంది. పార్క్ చేసుకొని అండ్ అక్కడి నుంచి ట్రామ్ ఉంటుంది అనమాట, డిజ్నీ ల్యాండ్ ట్రామ్. సో అది ఎక్కి డిజ్నీ ల్యాండ్ పార్క్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్తాము. సో ఆల్మోస్ట్ అక్కడికి వెళ్ళడానికి ఒక 30 to 40 minutes పడుతుంది పార్కింగ్ లాట్ నుంచి డిజ్నీ ల్యాండ్ ఎంట్రన్స్ కి. సో డిజ్నీ ల్యాండ్కి ఎన్నిసార్లు వచ్చినా నాకైతే అస్సలు బోర్ కొట్టదు. ఎంత హ్యాపెనింగ్ అనిపిస్తుందో. అండ్ వేరే పార్క్స్తో పోలిస్తే కూడా ఇక్కడ చాలా మంది ఉంటారు. చాలా హ్యాపెనింగ్గా ఏదో ఒక కొత్తగా ఉంటుంది. అస్సలు బోర్ కొట్టదు. అండ్ ఈసారి 2 daysకే వచ్చాము. ఒక రోజేమో డిజ్నీ పార్క్, ఇంకో రోజేమో అడ్వెంచర్ పార్క్ అనమాట. సో అలా డివైడ్ చేసుకున్నాము. మేము ఎంటర్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 11 అయ్యింది. నెమ్మదిగా మార్నింగ్ శాండియాగో నుంచి వచ్చాం కదా, అందుకే టైం పట్టింది. అండ్ పార్కింగ్ లాట్ నుంచి ఇక్కడికి రావడానికి కూడా చాలా టైం పట్టింది. అండ్ నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ డిజ్నీ ల్యాండ్ మీద ఫుల్ లెంత్ వీడియోస్ పెట్టాను. ఆల్మోస్ట్ 2 videos పెట్టాను అనుకుంటా డిజ్నీ ల్యాండ్ మీదనే. సో అందుకే నేను ఈరోజు ఏమంత ఎక్కువ డీటెయిల్స్ ఇవ్వట్లేదు. ఆ 2 videosలో మాత్రం నేను చాలా డీటెయిల్స్ ఇచ్చాను. లైక్ పాసెస్ ఎలా ఉంటాయి, ఎలాగా ఎవ్రీ రైడ్ని కవర్ చేయాలి, ఎంత టైం పడుతుంది. సో అవన్నీ నేను అందులో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. అందుకే ఇందులో నేను అలాంటివి ఏమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఒక జస్ట్ వ్లాగ్ లాగా మీకు చూపిద్దాము అనిపించింది, మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అందుకే జస్ట్ వ్లాగ్ లాగా తీసినాం. నేను ఆ వీడియోస్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఇఫ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాటిని చూస్తే మీకు ఫుల్ లెంత్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. చాలా చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఆ వీడియోస్లో. సో ఈ రోజు ఏంటంటే ఇంకా మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇక్కడికి 11:30 అయిపోయింది. సో ఫస్ట్ క్యాసిల్ దగ్గరికి వెళ్ళి కొన్ని ఫొటోస్ దిగేసి దాని తర్వాత రైడ్స్ చూసుకున్నాం అనమాట. ఒక 2 to 3 రైడ్స్ చూసుకున్నాము. ఎందుకంటే వెయిటింగ్ టైం చాలా ఉంది. యాక్చువల్లీ లాంగ్ వీకెండ్ టైంలో వచ్చాం కదా, చాలా మంది ఉన్నారు. సో జీనీ ఉన్నా కానీ వెయిటింగ్ టైం అయితే కొంచెం ఉంటుంది కదా. సో అలాగా కొన్ని రైడ్స్ చూసుకున్న తర్వాత మాకు చాలా ఆకలేసింది. సో అక్కడే పిజ్జా తినేసేసాము, పిజ్జా ప్లానెట్ అన్న ప్లేస్లో. అండ్ అక్కడ నుంచి ఇట్స్ అ స్మాల్ వరల్డ్ అన్న రైడ్కి వచ్చాము. ఇదైతే చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి అందరు ఎంజాయ్ చేస్తారు ఈ రైడ్ని. సింపుల్గా ఇలా బోట్లో వెళ్తూ అటు ఇటు మంచి చిన్న యానిమేషన్స్ లా బొమ్మల్లా ఉంటాయి. అండ్ మ్యూజిక్ కూడా ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే ఈరోజు ఒకరోజే డిజ్నీ పార్క్ కదా, సో ఇంపార్టెంట్వి చాలా మంచిగా ఉన్నవి ఫస్ట్ చూసేసుకొని తర్వాత టైంని బట్టి మిగతావన్నీ చూసుకుందామని డిసైడ్ అయ్యాము. సో అలాగా కొన్ని బాగా చాలా బాగుండేవి అవన్నీ నాకు ఆల్రెడీ చాలా గుర్తున్నాయి అనమాట. ఫస్ట్ వెళ్దామని చెప్పి అక్కడికి తీసుకెళ్తున్నాను అందరినీ. ఇది మిక్కీ అండ్ మినీ రైల్ రోడ్ అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తాము ఈ రైడ్ని కూడా. అక్కడి నుంచి కొన్ని రైడ్స్ చూసేసుకొని తర్వాత ఆకలి అవుతుందని చెప్పి మిక్కీ షేప్డ్ ప్రెట్జెల్ ఒకటి, తర్వాత కాటన్ క్యాండీ తీసుకున్నాము. అండ్ పరేడ్ ఒకటి చూసాము. కంపల్సరీ పరేడ్ ఒకటి చూడాలి కదా. దాని తర్వాత ఇంకా స్టార్ వార్స్ థీమ్ ల్యాండ్కి వచ్చాము. ఇక్కడ ఒక రైడ్ ఉంటుంది, దీనికి కంపల్సరీ వెళ్ళాలి, రైజ్ ఆఫ్ రెసిస్టెన్స్ అని. సో ఇలా ఈ రైడ్కి ఏంటంటే జీనీ పాస్ ఉన్నా కానీ అది వర్క్ అవ్వదు అనమాట. కంపల్సరీ ఒకవేళ ఫాస్ట్ పాస్లో వెళ్ళాలనుకుంటే ఎక్స్ట్రా పే చేసుకోవాలి, లేదా నార్మల్ లేన్లో వెయిట్ చేయాలి. ఆల్మోస్ట్ 90 minutes ఉంది వెయిటింగ్, 1.5 hours అనమాట. సో మేము అలాగా చూసేసుకొని ఆ రైడ్ని, దాని తర్వాత ఇక్కడ కొన్ని రైడ్స్
రైడ్స్ ఉంటాయి కదా! సో, ఇవి గూడా చాలా బావుంటాయి. చాలా ఎంజాయింగ్‌గా ఉంటాయి. చిన్న పిల్లలుంటే మాత్రం కంపల్సరీ వెళ్ళాల్సిన రైడ్స్ ఇవి. ఆ క్యాసల్ చుట్టూ ఉంటాయి. అందులో మెయిన్‌గా ఒక 2-3 ఉంటాయన్నమాట. అండ్ అక్కడి నుంచి ఆటోపియాకొచ్చాము. ఇందులో 20 మినిట్స్ వెయిట్ చేశాక రైడ్ క్లోజ్ అయిపోయింది. ఏదో ప్రాబ్లమ్ వల్ల అని చెప్పారు. ఇంకా మేము డిన్నర్ చేసేసి హోటల్‌కి వెళ్దాము అనుకున్నాము. సో, క్యాసల్ దగ్గరికెళ్ళే లోపల ఫైర్ వర్క్స్ స్టార్ట్ అయిపోయాయి. ఇంకా సరే అంత జనాల్లో ఏం వెళ్తామని చెప్పి డిన్నర్ తింటుంటే అక్కడి నుంచి ఫైర్ వర్క్స్ కనపడ్డాయన్నమాట. చాలా అనిపించింది. కాసేపు అలా చూసేసి ఇంకా మేము వెంటనే హోటల్‌కి రిటర్న్ వచ్చేసాము. సో, మేమేంటంటే ఈసారి ది వెస్టిన్ అన్న హోటల్‌కి బుక్ చేసుకున్నాము 2 డేస్‌కి. సో, ఈ హోటల్ కూడా డిజ్నీలాండ్‌కి చాలా దగ్గరనమాట. 1 మైల్ దూరము. సో, ఒక 15 మినిట్స్ వాకబుల్ ఉంటుంది. లేదా ఊబర్ కూడా తీసుకోవచ్చు. ఆ చుట్టుపక్కల చాలా హోటల్స్ ఉంటాయి. సో, అవన్నీ బుక్ అయిపోయినాయన్నమాట. ఆల్మోస్ట్ 2 డేస్ ముందు మేము బుక్ చేసుకున్నామని చెప్పాం కదా! కానీ ది వెస్టిన్ అయితే చాలా బావుంది. అయితే రేపు మా హస్బెండ్ బర్త్‌డే అని చెప్తే వాళ్ళు ఇలాగ బెలూన్స్ అండ్ ఒక టాయ్‌ని ఇట్లా అరేంజ్ చేశారు. యాక్చువల్లీ కేక్ కూడా బుక్ చేద్దాము అంటే 24 హవర్స్ ముందు చెప్పాలంట. అండ్ ఆల్సో దానికి కొన్ని టైమింగ్స్ ఉన్నాయి. సో, మేము వచ్చేసరికి ఎట్లైనా లేట్ అవుతుంది కదా! పార్క్ చూసుకొని వచ్చేసరికి అని చెప్పి ఇంకా కేక్ బుక్ చేయలేదు. సో, బెలూన్స్ మాత్రం ఇట్లా నీట్‌గా డెకరేట్ చేసి పెట్టారు. రూమ్ అయితే చాలా బావుంది. హే గైస్, ఇది డే 2. సో, ఇప్పుడు మేము డిజ్నీలాండ్ పార్క్ వెళ్ళాలి. సో, ఈరోజు అడ్వెంచర్ పార్క్ వెళ్దాం అనుకుంటున్నాం అనమాట. అయితే బ్రేక్‌ఫాస్ట్ ఆర్డర్ పెట్టేసాము, వచ్చింది. సో, బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి వాఫల్స్ అండ్ దిస్ ఈస్ అవకాడో టోస్ట్. సో, ఇది మా ఈరోజు బ్రేక్‌ఫాస్ట్. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ తినేసేసి స్టార్ట్ అయిపోవడమే. హ్యాపీ బర్త్‌డే. థ్యాంక్ యూ. ఈరోజు మా హస్బెండ్ బర్త్‌డే అనమాట. సెకండ్ డే వెకేషన్‌లో. సో, ఈరోజు ఏంటంటే నిన్న డిజ్నీలాండ్ పార్క్‌కి వెళ్ళాం కదా! ఈరోజు అడ్వెంచర్ పార్క్‌కి వచ్చేసాము. సేమ్ నిన్నట్లానే రిలాక్స్డ్‌గా వచ్చాము. వచ్చేసరికి ఆల్మోస్ట్ 11:30 అయిపోయింది. నాకు బేసిక్‌గా డిజ్నీలాండ్ పార్క్ కన్నా కూడా అడ్వెంచర్ పార్క్ చాలా నచ్చుతుంది. ఎక్కువగా మనం రైడ్ చేసేవి ఎక్కువ ఉంటాయి అనిపిస్తది. అండ్ చాలా హ్యాపెనింగ్‌గా కూడా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ పార్క్‌లో ఎటు వెళ్ళాలన్నా ఒక పాత్ నుంచే వెళ్ళాలన్నమాట. సో, మనం నడవడానికే చాలా టైం పట్టేస్తుంది. అండ్ రైడ్స్ అయితే చాలా బావుంటాయి. ఫస్ట్ మేము దీనికే వచ్చేసాం. ఇంక్రెడి కోస్టర్ క్రేజీ ఉంటుంది ఈ రైడ్ మాత్రం. యాక్చువల్లీ ఈరోజు 2 టైమ్స్ ఎక్కామన్నమాట ఈ రోలర్ కోస్టర్. జీనీలో ఒకసారి బుక్ చేసుకున్నాము. జీనీ కాకుండా లైన్ చాలా తక్కువ ఉంది. 30 మినిట్స్ వెయిట్ టైం అంటే ఒకటి 30 మినిట్స్‌లో వెయిట్ చేసేసామన్నమాట. సో, అలాగా 2 టైమ్స్ రైడ్ చేసాము ఇది. అండ్ ఇక్కడ ఇలా చిన్న చిన్న గేమ్స్ కూడా ఉన్నాయి. సో, అలాగా 2-3 గేమ్స్ ఆడాము. అయితే ఇక్కడ ఓన్లీ క్యాష్ తీసుకుంటారు. సో, క్యాష్‌ని కాయిన్స్‌గా కన్వర్ట్ చేసుకొని ఆ కాయిన్స్ వాళ్ళకిస్తే మనల్ని గేమ్ ఆడడానికి అలో చేస్తారు. సో, చాలా చిన్న గేమ్స్, సింపుల్‌గా ఆడేవి, చిన్న పిల్లలు కూడా ఆడొచ్చు. అంత బావుంటాయన్నమాట. సింపుల్‌గా ఇక్కడ ఆడేసి గిఫ్ట్ గెలుచుకున్నాము. నెక్స్ట్ ఈ స్వింగ్స్ రైడ్‌కి వచ్చాము. ఇది కూడా అన్ని ఏజెస్ వాళ్ళు ఎక్కి ఎంజాయ్ చేయొచ్చు ఈ రైడ్‌ని కూడా. చాలా బావుంటుంది. సో, దీన్ని లాస్ట్ టైమ్ అయితే ఒక 2-3 టైమ్స్ ఎక్కాము. ఈసారి 1 టైమే కుదిరిందనమాట. బికాజ్ మిగతా రైడ్స్ అన్నీ చూసుకునేసరికి టైం అయిపోయింది. కొన్ని రైడ్స్ ఎక్కేసిన తర్వాత ఇంకా మాకు మళ్ళీ ఆకలి స్టార్ట్ అయిపోయిందనమాట. ఆల్మోస్ట్ టైం 2 అవుతుంది. అండ్ పక్కనే పాస్తా అండ్ పిజ్జా ప్లేస్ ఉందనమాట. సో, అక్కడికి వచ్చాము. పాస్తా అండ్ పిజ్జా తీసేసుకున్నాం లంచ్‌కి. అండ్ అది అయిపోయిన తర్వాత మా హస్బెండ్‌తో కేక్ కట్ చేయించాము. సో, అలాగా కేక్ కట్ చేయించి బర్త్‌డే సెలబ్రేట్ చేయించాము. యాక్చువల్లీ డిజ్నీ మొత్తం వెతుకుతున్నాం అనమాట. ఎక్కడ కేక్ దొరుకుతుంది అని. ఎక్కడ నాకు ఆప్షన్ దొరకలేదు. బట్ ఫైనల్లీ ఇందాక పిజ్జా ప్లేస్‌లోనే ఒక చిన్న చీజ్ కేక్ ఉంటే దాన్నే కట్ చేయిద్దామని డిసైడ్ అయిపోయి దాన్నే బర్త్‌డే కేక్‌గా కన్సిడర్ చేశాము. గైస్, ఇప్పుడే కేక్ కటింగ్ చేశారు కదా! సో, ఇప్పుడు ఏంటంటే కార్స్‌ది బుక్ చేసుకున్నాం అనమాట. లైట్నింగ్ లేన్. సో, దానికి వచ్చాము. నార్మల్‌గా అయితే దానికి 130 మినిట్స్ అని చూపిస్తుంది వెయిట్ టైమ్. కానీ బుక్ చేసుకున్నాం కాబట్టి త్వరగా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. చూడాలి ఎంత ఫాస్ట్‌గా వెళ్తాము ఏంటి అనేది.
లైట్నింగ్ లేన్ గూడా చాలా టైం పట్టింది వెళ్ళడానికి. ఎందుకంటే మధ్యలో ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్ వచ్చి లైన్‌లో నిల్చుండిపోయాం అలాగా. ఆల్మోస్ట్ ఇది గూడా ఒక 40 మినిట్స్ నిల్చున్నాం లైన్‌లో. బట్ ఈ రైడ్ గూడా చాలా బావుంటుంది. అండ్ దీనికి గూడా ఎక్స్‌ట్రా పే చేయాలి. జీనీతో రాదనమాట ఈ రైడ్ బేసికల్లీ. అలాగా ఈ రైడ్‌ని గూడా చాలా ఎంజాయ్ చేశాము. నెక్స్ట్ ఇంకా అది అయిపోగానే గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీకి వచ్చాము. ఇది లైట్నింగ్ లేన్ పెట్టుకున్నాము. అయితే ఎంత క్రేజీగా ఉంటుంది తెలుసా ఈ రైడ్. ఇది ఎలా ఉంటుందంటే ఒక లిఫ్ట్లో కూర్చోబెట్టి సడన్గా లిఫ్ట్ ఫ్రీ ఫాల్ అయితే ఎలా ఉంటుందో ఆ ఫీలింగ్ వస్తూ ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. అయితే చిన్నపిల్లల్ని ఎలో చేయరు, ఓన్లీ పెద్దవాళ్ళే మాత్రమే వెళ్ళాము. చాలా బాగా ఎంజాయ్ చేసాము. దెన్ అక్కడి నుంచి కార్స్ ల్యాండ్ చూసుకున్నాము. అది అయిపోయిన తర్వాత వెబ్ స్లింగర్స్ అని ఒక రైడ్ ఉందన్నమాట, స్పైడర్ మ్యాన్ రైడ్. సో ఇది కూడా బాగా ఎంజాయ్ చేసాము. సో అందుకే అడ్వెంచర్ ల్యాండ్లో చాలా రైడ్స్ ఉంటాయి అండ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఎక్కడ బోర్ కొడుతుందన్న ఫీలింగే రాదు. నార్మల్ డిజ్నీ ల్యాండ్లో కూడా రైడ్స్ ఉంటాయి, కానీ అది మోస్ట్లీ చిన్న పిల్లలకి ఎక్కువగా ఉంది అన్న ఫీలింగ్లో ఉంటాము. సో ఇక్కడ ఉన్న రైడ్స్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసేసాము. చిన్న చిన్న రైడ్స్ ఏం మిగిలినా కానీ చూసేసుకున్నాం అనమాట. డిజ్నీ ల్యాండ్ పార్క్లో అన్ని రైడ్స్ చూసుకోవడం కుదరలేదు, బట్ ఇక్కడైతే అన్నీ చూసుకున్నాము. దాని తర్వాత ఇక్కడ ఇలాగా వాటర్ లైట్నింగ్ షో ఉంటుంది. సో అది కూడా చూసేసుకొని నెక్స్ట్ ఫైనల్గా ఒక రైడ్కి వెళ్ళాము. అదేంటంటే సోరింగ్ అరౌండ్ ద వరల్డ్ అనేసి. మీరు గనక డిజ్నీ ల్యాండ్కి వెళ్తే కంపల్సరీ ఇది చూడండి. మేము డిజ్నీ ల్యాండ్ని ఎండ్ చేసింది ఈ రైడ్ తోటే. అందరికైతే చాలా నచ్చింది. ఏంటంటే వరల్డ్లో డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తున్నట్టు ఉంటుంది. లైక్ ఇండియాలో మెయిన్ ప్లేస్, తర్వాత చైనాలో లైక్ 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్ అవన్నీ చూపిస్తూ మిగతా నేచర్ని కూడా కవర్ చేస్తారు. సో మనం ఇలాగ కూర్చుంటాం ఇందులో. సో మనమే ఇలాగ వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది. కానీ ఇదేంటంటే రోలర్ కోస్టర్ టైప్ ఉండదు, బట్ చూడ్డానికి ఫీల్ అవ్వడానికి అయితే చాలా బాగుంటుంది. ఒక 4D రైడ్ లాగా ఉంటుందన్నమాట. సో ఇంక ఇది అయిపోగానే ఆల్మోస్ట్ టైమ్ 10:30, 11 అవుతుంది. సో ఇంకా హోటల్కి వచ్చేసాము వెస్టిన్కి. సో రేపు చెక్అవుట్ చేయాలి. రేపు ఎక్కడికి అంటే యూనివర్సల్ స్టూడియోస్. సో మార్నింగ్ లేచి రెడీ అయిపోయి యూనివర్సల్ స్టూడియోస్కి వచ్చేసాము. చెక్అవుట్ చేసేసాము హోటల్ని. సో ఈరోజు చాలా చల్లగా ఉంది నిన్నటితో మొన్నటితో పోలిస్తే. సో అందుకే అందరం జాకెట్స్ వేసుకొని ఉన్నాము. అయితే ఏంటంటే బేసిక్గా ఎప్పుడు క్యాబ్లో వస్తాం కాబట్టి సిటీ వాక్ నుంచి నడుచుకుంటూ వస్తాము. కానీ ఈసారి ఏంటంటే కార్లో ప్రిఫర్డ్ పార్కింగ్ దగ్గర చేయడం వల్ల సిటీ వాక్కి నడవలేదన్నమాట. డైరెక్ట్గా యూనివర్సల్ స్టూడియోస్ గేట్కి కొంచెం దగ్గరలో పార్క్ చేసేసుకున్నాము. సో అలాగా ఎంటర్ అయిపోయాము. సో ఇది ఎక్స్ప్రెస్ పాస్ తీసుకున్నాము. సో ఏ రైడ్కైనా కానీ ఫస్ట్ వెళ్ళిపోవచ్చు అనమాట, ఎక్స్ప్రెస్ లేన్లో వెళ్ళిపోవచ్చు. సో ఎంటర్ అవ్వగానే మేము ఫస్ట్ చూసుకుంది ఏంటంటే కంగ్-ఫూ పాండాది రైడ్ అనమాట. ఇది 4D రైడ్. ఇది అయిపోయిన తర్వాత ఇంకా ద ఫేమస్ హ్యారీ పాటర్ వరల్డ్కి వచ్చేసాము. ఇక్కడ 2 రైడ్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ చాలా టైమే పడుతుంది. సో ఫస్ట్ ఒక చిన్న రోలర్ కోస్టర్తో స్టార్ట్ చేసాము. ఇది రోలర్ కోస్టర్లా కనపడుతుంది కానీ అంత పెద్ద రోలర్ కోస్టర్ ఏం కాదు. సో అన్ని ఏజెస్ వాళ్ళు ఎక్కొచ్చు అనమాట. సో అలాగా అందరం ఇది ఎక్కేసి దాని తర్వాత మెయిన్ హ్యారీ పాటర్ రైడ్కి వెళ్ళాము. సో ఇది యూనివర్సల్ స్టూడియోస్కి వెళ్ళిన వాళ్ళందరికీ బాగా నచ్చే రైడ్ ఏంటి అంటే హ్యారీ పాటర్ రైడ్. సో అది బాగా ఎంజాయ్ చేసేసాము. సో గైస్ ఈరోజు యూనివర్సల్ స్టూడియోస్కి వచ్చాం కదా, ఇక్కడ అంత రష్ లేదు నిన్న ఉన్నంత. సో నెమ్మదిగా అలాగా ప్రతి రైడ్ చూసుకుంటే టైం పాస్ చేస్తే ఎంజాయ్ చేస్తున్నాము. సో నెక్స్ట్ అక్కడి నుంచి మినియన్స్ రైడ్కి ఒక దానికి వెళ్ళాము. దాని తర్వాత సీక్రెట్ లైఫ్ ఆఫ్ పెట్స్ అని ఇంకొక రైడ్ ఉంది. ఇవి చాలా క్యూట్ చిన్న రైడ్స్ అనమాట. సో అవి చూసేసుకున్నాము. అండ్ దాని తర్వాత ఇంకా కొన్ని ఫొటోస్ అలా దిగేసి లోవర్ డెక్ వచ్చామన్నమాట. సో ఇక్కడ మెయిన్గా యూనివర్సల్ స్టూడియోస్లో నేను చాలా ఎక్సైటెడ్ అయ్యే రైడ్ ఏంటి అంటే ది మమ్మీ రైడ్ అనమాట, రివెంజ్ ఆఫ్ ద మమ్మీ రైడ్. ఇది ఇది ఒక రోలర్ కోస్టర్ అనమాట, ఇండోర్ రోలర్ కోస్టర్. చాలా ఫాస్ట్గా ఉంటుంది కానీ చాలా చిన్న రైడ్. విత్ ఇన్ ఒక ఫ్యూ సెకండ్స్లో అప్పుడే అయిపోయిందా అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ చాలా చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా థ్రిల్గా ఉంటుంది అనమాట. బేసిక్గా నాకు థ్రిల్ రైడ్స్ అంటే చాలా ఇష్టము. సో ఈ రోలర్ కోస్టర్స్ అన్నా ఇలాంటివి నేను బాగా ఎంజాయ్ చేస్తానన్నమాట. సో నాకు ఈ రైడ్ అయితే చాలా ఇష్టము. కానీ అబ్బా అప్పుడే అయిపోయిందా అన్న ఫీలింగ్ వస్తుంది. ఇంకొకటి
ఏంటంటే ఫాస్ట్ లేన్ పాస్ ఉన్నా కానీ అది ఒక్కసారే యూస్ చేసుకోవచ్చు అనమాట. సో మళ్ళీ లైన్లో నిల్చోవాలంటే ఆల్మోస్ట్ 1 అవర్ వెయిటింగ్ ఉంది. సో ఇంకా అలా కాదులే అనేసి ఇంకా జురాసిక్ వరల్డ్ అన్న ఇంకొకటి ఉంది రైడ్, దాని తర్వాత ట్రాన్స్ఫార్మర్స్ రైడ్, ఈ 2 రైడ్స్ చూసుకుందాం అనుకున్నాము. బట్ మధ్యలో చాలా ఆకలేసింది. సో అందుకే ఇక్కడ వెజ్ బర్గర్స్ ఉంటే సో అవి ఆర్డర్ పెట్టేసుకొని ఫ్రైస్, వెజ్ బర్గర్స్ అవి తినేసేసి ఆ రైడ్స్ కూడా చూసుకొని నెక్స్ట్ ఫైనల్లీ నింటెండో వరల్డ్కి వచ్చాము. ఇది బేసిక్గా 2 years బ్యాకే పెట్టారనమాట నింటెండో వరల్డ్, ఇంతకు ముందు లేదు. సో ఇది చాలా బాగా డిజైన్ చేశారు. ఈసారి కూడా కుదరలేదు యాక్చువల్లీ వాచ్ కొని అక్కడ పాయింట్స్ అన్నీ కలెక్ట్ చేద్దాము అనుకుంటే అంత టైం లేదనమాట. బేసిక్గా అలా వాచ్ కొనుక్కుంటే ఏంటంటే ఇక్కడే ఒక 2-3 hours స్పెండ్ చేసేటట్టు రావాలి. బికాస్ చిన్న చిన్న టాస్క్లు ఉంటాయి. సో వాటి దగ్గరికి వెళ్ళి ఆ వాచ్ని ఇలాగా ట్యాప్ చేస్తే మన వాచ్లోకి పాయింట్స్ వస్తాయి. సో నెక్స్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు అయితే కంపల్సరీ అలా వాచ్ కొనుక్కొని పాయింట్స్ అవి కలెక్ట్ చేసుకోవాలని అనుకుంటున్నాము. హాయ్ గైస్, ఇప్పుడు మారియో వరల్డ్ లో ఉన్నాము. చాలా పెద్దగా బాగా క్రియేట్ చేశారు, ఎంత అందంగా ఉందో. అయితే ఇంకొక రైడ్ ఉంది, ఇది ఒక లాస్ట్ రైడ్ అన్నమాట. ఆ రైడ్ కి వెళ్ళి ఇంకా వెళ్ళిపోవడమే. ఆల్మోస్ట్ అన్ని రైడ్స్ అయిపోయాయి. సో ఈ మారియో కార్ట్ గేమ్కి ఎక్స్ప్రెస్ లైన్ అలో చేయరనమాట. సో కంపల్సరీ అందరం లైన్లో నిల్చోవాలి. సో అలానే లైన్లో నిల్చున్నాము. ఆల్మోస్ట్ 60 minutes చూపించింది. సో 1 గంట లైన్లో నిల్చొని లాస్ట్ టైం యాక్చువల్లీ మాకు ఇది అంత కన్ఫ్యూజ్డ్గా అనిపించింది అనమాట. ఈ కాయిన్స్ కలెక్ట్ చేయడం అదంతా రైడ్ లోపల మారియో కార్ట్ రైడ్ లోపల. బట్ ఈసారి బాగా చేసాము. లాస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఉండేసరికి ఈసారి బాగా ఎంజాయ్ చేసామన్నమాట. సో ఇలాగ క్యాప్స్ ఇస్తారు, అవి పెట్టుకొని ఒక గాగల్స్ లా ఉంటాయి అనమాట, అవి పెట్టుకొని కలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆ రైడ్ అయిపోయిన తర్వాత ఇంకా ఐస్ క్రీమ్ తీసుకొని ఇంటికి స్టార్ట్ అయిపోయాం గైస్. వచ్చేసరికి ఆల్మోస్ట్ నైట్ 10 అయిపోయింది. ఇంక ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకున్నాము. సో అంతే గైస్ ఈరోజు వీడియో. సో ఇవి మేము ఎంజాయ్ చేసింది డిజ్నీ ల్యాండ్, యూనివర్సల్ స్టూడియోస్, ఇవి 2 కవర్ చేశాను ఈరోజు వీడియోలో. మేము లాంగ్ వీకెండ్ ఇలా స్పెండ్ చేసాము విత్ ఫ్యామిలీ. ఇంకా వచ్చే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు, సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా వచ్చేస్తుంది. సీ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.